తెలుగింటి అత్త కూడా రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాం. ఇదిగోండి అంటే ఏంటమ్మా? ఏంటది? ఇదిగోండి అన్నారు, ఏంటది? బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ లడ్డూలు అత్తమ్మా. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అన్ని పేర్లు ఉన్నాయండి. ఇది వేపేసండి, చక్కగా ఎండు కొబ్బరి వేపేసి కొంచెం ఇది అది కలిపి మిక్సీ ఒకే ఒక తిప్పు బరకగా ఒక్క తిప్పు తిప్పేసి పంచదార వేసేసి చక్కగా డ్రై ఫ్రూట్స్ అవి ముక్కలు వేసుకుని లడ్డు చుట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ బయట కొనుక్కుని తినే స్వీట్లు వాటి కన్నా మన ఇంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అని ఇటువంటివన్నీ నువ్వులుండలని ఏడుశనగుండలని రవ్వండ్లని సున్నుండలని చుట్టుకున్నాం అనుకోండి, పిల్లలకి మనకే ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి హాని చేయని పదార్థాలన్నీ అందులో ఉంటాయి. ఆరోగ్యాన్ని బాగు చేసే పదార్థాలు, ప్రోటీన్స్, ఐరన్ అన్నీ ఉంటాయి కదా. ఇందులో అంటే తక్కువ ఉండొచ్చేమో, కానీ వాటిల్లో ఉంటాయి. ఈ రవ్వ లడ్డు మా ఇంట్లో స్పెషల్ ఎప్పుడూ. మాకు దేనికైనా రవ్వ లడ్డు ఉండాలి ఇంట్లో, ఉంటేనే కానీ నాకు మనశ్శాంతి ఉంది. ఎవరైనా వచ్చినా పెట్టుకుంటాం, మన ఇంట్లోకైనా వాడుకుంటాం కదండి. సరే, మళ్ళీ వేపిన తర్వాత చూపిస్తాను. దోరగా వేగాలి. చూసారు కదా, ఇందాక రవ్వ వేపాను కదండి. లాస్ట్లో ఏం చేశానంటే, అది ఎవరో వచ్చారు కుదరలేదు చూపించటం. కొబ్బరి కూర ఎండిది అమ్ముతాడు కదా పొడి, ఆ కొబ్బరి పొడి వేసేసి ఒక వేపేసి మిక్సీ పెట్టి అండి. ఇది పంచదార పొడి. రొంపలో దగ్గులుందండి. ఈ శీతాకాలం కదా, అందులోకి నాకేమో బయట ఇలా కూర్చోవటం అలవాటు, అందుకని అస్తమానం రొంప పట్టాను. ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాం కదా, దీన్ని మనం నెయ్యి వేసుకుని రవ్వ లడ్డు చుట్టేసుకోవాలి. కావాలంటే డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్నాం కదా, ఒక యాలక్కాయ వేసుకున్నామండి. మంచి వాసనతో రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక 5-6 రకాల రవ్వ లడ్డూలు చేస్తూ ఉంటాను ఎక్కువ. ఇదిగోండి కాసిన నెయ్యి, ఇంట్లోనూ మనం పాలల్లో తీసుకున్నదేనమాట, మేగడే. ఎంత టేస్ట్గా ఉంటుంది చెప్పండి మనం ఎలా చేసుకుంటే. బయట మనం వెరైటీ రకాల స్వీట్లు తిన్నానండి, ఇంట్లో అమ్మ చేస్తున్న లడ్డూలు అంటేనే ఇష్టం అందరికీ. చాలా బాగుంటాయి కదండి. మనం ఇలా చేసుకుని తిన్నాం అనుకోండి, పిల్లలేంటి మనమేంటి చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. నేను ఎక్కువ ఇలాగే ఇష్టపడతానండి. తప్పనిసరి అయితే తెచ్చుకుంటేనే తప్ప ఇంకా అస్తమానం మనం బయట నుంచి తెచ్చుకుని తింటామంటే చెయ్యి. పండగ ముందే వచ్చేసింది మా ఇంటికి అనుకుంటున్నారా? బిజీయేనండి. ఎప్పుడు లడ్డూలు చేస్తే అప్పుడే పండగ వచ్చేస్తుంది. బిజీ అయిపోయిందండి, చాలా బిజీ షెడ్యూల్. ఈ చీరల బిజినెస్ పెట్టాం కదా, బాగా నచ్చుతున్నాయి, సేల్స్ బాగుంది. ఇంకా అవి చూపించడానికి ఒక మనిషికి ప్రత్యేకంగా పట్టేస్తుంది. ఒక మనిషి పనులు చేసుకోవాలి, గుళ్ళో చూసుకోవాలి, పిల్లోడిని తీసి తెచ్చుకోవాలి. లైఫ్ ఎప్పుడు బిజీగా ఉంటేనే ఆనందం అండి. డబ్బులు వస్తాయి, మనకు సరిపడా పని ఉంటుంది. ఇతర అపకాల మీద మనసు లేకుండా మన పని మనం చేసుకుంటే బాడీ పని చేస్తుందండి, బ్రెయిన్ పని చేస్తుంది, ఇక దేని మీద మనసు ఉండదండి. అలా ఉన్నాం అనుకోండి, అసలు బయట వ్యాపకం ఉండదు. మనకు ప్రత్యేకంగా మన మీద మనకు శ్రద్ధ కలుగుద్ది, డబ్బులు ఆదా అవుతాయి, అన్ని రకాలు కూడా బాగుంటుంది. అలా ఇష్టం కూడానండి నాకు. నేను ఎప్పుడు లైఫ్ అలాగే లీడ్ చేస్తూ ఉంటాను. ఎంత బాగోకపోయినా బాగున్నా పెద్ద ఇదిలో పెట్టుకోను. ఉండైపోద్ది. మా అత్తమ్మకి నేను హెల్ప్ చేస్తాను, లేకపోతే అవదండి మాకు పని. మరి చేయకపోతే ఒక్క మనిషి మీద అవ్వదు. ఇదండి రవ్వ లడ్డు. అలా చుట్టేసుకుని మనం డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, శీతాకాలం కదా తొందరగా బీసుకుపోతాయి. మరీ నెయ్యి కారేలాగా వేయనండి నేను. సున్నుండలైనా సరే ఇవైనా సరే
ఇలా చేసుకునే మనకి నెలైనా 2 నెలలైనా పాడవకుండా ఉంటాయి. పాడవకుండా ఉంటాయి, బాగుంటాయి కూడా. అన్నాళ్ళు అంటున్నాం కానీ అన్ని రోజులు ఉండవండి. లోపలికి డబ్బా ఖాళీ. నేనే తింటానండి, తింటాను నేను. అత్తమ్మ నేను కూడా సాయం చేస్తాను అత్తమ్మ. ఇవ్వండి లడ్డు రెడీ అయిపోయింది. కొబ్బరి, బొంబాయి రవ్వ, పంచదార, నెయ్యి, యాలక్కి, లడ్డు రెడీ. టేస్టీ టేస్టీ లడ్డు చాలా. ఇదండి ఈరోజు వంట, స్వీటు చేస్తాం. మీ అందరికీ నచ్చిందండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మళ్ళీ స్వీట్ రెడీ, బొంబాయి రవ్వతో రవ్వ లడ్డు, ఎండి కొబ్బరి వేసి. పాత మోడల్లో స్టైల్లో. అవునండి. అయితే పాత మోడల్ పాలు పోసి చుట్టేవారు కదండి. అమ్మమ్మల కాలం నాడు మా అమ్మను పాలు పోసి కొబ్బరిని రవ్వని వేపేసి పంచదార వేసేసి చుట్టేసేవారు. పాలు పోసేవారు, చిక్కటి పాలు. ఇప్పుడు అలా కాదండి, ఒక తిప్పేసి పంచదారను రవ్వను అదేమో మనం నెయ్యి కాసి పోసి చుట్టిన లడ్డు బాగుంటుంది. అదండి.